హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో క్యాబేజీని తురుము వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం శనగపిండిని వేసుకోవాలి. కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ బాల్స్ రెడీ. ఇవి టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.